హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగున్నారు కదా! ముందుగా మీకు అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. సో, కార్తీక పౌర్ణమి పూజా వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చితే గనక ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో, ఇక్కడైతే గనక నేను పొద్దున్నే అయితే లేసేసి ఇండ్లంతా కూడా మాప్ పెట్టేసుకొని, సో ఇంట్లో అయితే పూజ అంతా కూడా చేసేసుకున్నానండి. సో ఇంక పూజ అంతా కూడా వీడియో అయితే తీయలేదు. ఈరోజు మనం మార్నింగే నది స్నానం చేసి మనము నదిలో అనేది దీపాలు వదులుతూ ఉంటాము. సో మనం టౌన్లో ఉండే వాళ్ళకు మనకు అవ్వదు కాబట్టి, సో నేనైతే కానీ ఏం చేసినానంటే కానీ తులసమ్మ దగ్గర అయితే విపరీతంగా గాలి అయితే వచ్చానండి. సో ఇంట్లోనే నేను ఈశాన్య మూల ఈ మాదిరిగా కొద్దిగా నీళ్ళతో చల్లేసి బట్టతో ఒకసారి తుడిచేసి తర్వాత ఈ మాదిరిగా ముగ్గు అయితే వేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ పసుపు రాచా అంటే పసుపు పోలేదండి. సో అందుకని ఇంకా టైల్స్ అనేది పాడైపోతాయని నేను మామూలు మంచినీళ్ళు చల్లేసి గుడ్డతో తుడిచేసి తర్వాత బియ్యం పిండితో ఈ మాదిరి ముగ్గు అనేది వేసేసుకొని, సో ముగ్గు పైన పసుపు కుంకుమ అనేది వేసుకున్నాను. సో ఈ కార్తీక పౌర్ణమి మనము పొద్దున్నే లేచేసి ఇంట్లో పూజ అంతా చేసేసుకొని నది స్నానం చేసి ఆ గంగాదేవికి దీపాలు వదిలితే ఎంత బాగుంటుంది కదా! సో అందుబాటులో ఉండే వాళ్ళైతే ఆ మాదిరిగా పూజ చేసుకుంటారు. మనలాంటి వాళ్ళు టౌన్లో ఉండేవాళ్ళు సో ఈ మాదిరిగా అయితే చేసుకోవాలా. సో అందుకని నేను కూడా ఇంట్లోనే ఆ గంగాదేవిని ఈ మాదిరిగా కొలుచుకొని నేను ఒక బేసిన్లో నీళ్ళు తీసుకొని ఆ బేసిన్లో నీళ్ళు అనేది నింపుకున్నాను. ఈ మాదిరిగా పసుపు కుంకుమ అలాగే అక్షింతలు పూలు అనేది సమర్పించుకొని, సో అరటి డబ్బలు అయితే నాకు అందుబాటులో లేవండి. సో నేనైతే కనుక టెంకాయ చెప్పులు ఉంటాయి కదా, సో వాటిలో అయితే దీపం పోతులు వేసుకొని దీపాలు అనేది వెలిగించి గంగాదేవికి అయితే వదులుతాను. సో మనము నదిలో మనము దీపాలు వదిలితే ఆ గంగాదేవికి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే నైవేద్యం కర్పూరము ధూపం అన్నీ సమర్పించుకొని మనం నదిలో దీపాలు వదులుతాము. సో మనం ఇంట్లో కూడా ఈ మాదిరిగా బేసిన్లో నీళ్ళు తీసుకున్నప్పుడు సేమ్ మనము అక్కడ ఎలా గంగాదేవికి పూజ చేస్తామో ఇక్కడ కూడా గంగాదేవిని మనసులో అనుకొని, సో ఇక్కడే మనకు నది అనుకొని మనం ఇక్కడ దీపాలు అనేది వెలిగించుకొని ఆ నదిలో అనేది మనం దీపాలు వదులుకోవాలా. సో మనము అక్కడ పోలేనప్పుడు మనం ఈ మాదిరిగా ఇంట్లోనే బేసిన్లు అనేది నీళ్ళు తీసుకొని పూజ అనేది చేసుకోవచ్చునండి. నేనైతే కనుక ప్రతి సంవత్సరం ఈ మాదిరిగా చేసుకుంటాను. ఈ టెంకాయ చిప్పలకు కూడా ఒకసారి బాగా నీట్గా కడిగేసి ఇంక పసుపు అంతా రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని పువ్వొత్తులైతే నేను ముందే నానేసి పెడతానండి. నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ, నేనైతే నువ్వుల నూనెలోనే పువ్వొత్తులన్నీ కూడా వేసి పెడతాను. ఈ కార్తీక మాసం అంతా కూడా నేను పువ్వొత్తులు వెలిగించాను. సో అందుకని నేనైతే కానీ నువ్వుల నూనెలో ఒక బాక్స్లో అయితే ఆయిల్ వేసేసి ఈ పువ్వొత్తులు అనేది వేసేస్తాను, బాగా నానుతాయి. సో అలా నానిందంటే మనకు చాలాసేపు ఒత్తులు అనేది దీపం వెలుగుతూ ఉంటుంది. సో నేనైతే ఆ మాదిరిగా చేస్తాను. సో ఇక్కడైతే కన్నా 2 పువ్వొత్తులు అయితే ఒక్క ఒత్తిగా చేసి ఈ మాదిరిగా ఆ టెంకాయ చెప్పులు అయితే పెట్టినాను. ఈ మాదిరిగా ఏకారతితో అయితే వెలిగించినాను. సో ఈ మాదిరిగా వెలిగించేసి ఇంకేం చేయాలంటే కానీ ఆ గంగాదేవికి నమస్కారం చేసుకొని మనం ఆ గంగాదేవికి మనం దీపాలు వదులుతాం కదా నదిలో, సో ఇక్కడ కూడా అదే మాదిరిగా మనం మనసులో అనుకొని ఇక్కడ దీపాలు అనేది వదలాల. సో ఇక్కడైతే కన్నా ఆ తల్లికి నేను నమస్కారం చేసుకొని, సో గంగాదేవికి మనం ఈ మాదిరిగా దీపాలు వదిలేటప్పుడు ఏదన్నా అష్టోత్తరం చదువుకుంటా లేదంటే గంగాదేవి అష్టోత్తరం చదువుకుంటా మనము గంగాదేవికి అయితే దీపం అయితే వదలాల. సో దీపం వదిలేసినాక ఇంక ధూపం కూడా ఇచ్చేసి అలాగే నైవేద్యం ఇచ్చేసి నేనైతే కనుక పండు అయితే పెట్టినానండి, ఆరెంజ్ అయితే కనుక. సో ఇంకా నైవేద్యం కూడా సమర్పించుకొని కర్పూరం నిరాజన అయితే ఇచ్చినాను. సో ఈ మాదిరిగా మనం మార్నింగే చేసేసుకోవాలి కాబట్టి సో కరెక్ట్గా నేనైతే మార్నింగ్ అయితే చేసేసినానండి. ఇంకా సాయంకాలం కూడా నేను తులసమ్మ దగ్గర అయితే కార్తీక పౌర్ణమి పూజ అనేది చేస్తాను సాయంకాలం అయితే కనుక. సో ఎందుకంటే మనకు అప్పుడు చంద్రుడు అయితే వచ్చాడు కాబట్టి ఆ చంద్రుడు కిరణాలు వచ్చేసి మనం పూజ చేసేటప్పుడు పడితే చాలా మంచిదండి. సో అందుకని నేనైతే కనుక సాయంకాలము చంద్రుడు వచ్చినాక పూజ అనేది చేసుకుంటాను. ఆ పూజ వ్లాగ్ కూడా రేపు వచ్చేదండి. సో ఎందుకంటే నైట్ పూజ చేస్తా కాబట్టి సో రేపు అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూస్తారని అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడైతే ఇంట్లో పూజ అంతా అయిపోయింది. అమ్మవారికి అక్షింతలు కూడా సమర్పించుకొని అమ్మవారికి అయితే నమస్కారం చేసుకొని సో పూజ అంతా కూడా అయ్యింది. పొద్దున్నే ఇక్కడ పూజా రూమ్లో కూడా పూజ అనేది చేసేసినానండి. సో ఫస్ట్ పూజా రూమ్లో పూజ చేసుకొని తర్వాత నేను ఈ మాదిరిగా గంగాదేవికి అనేది దీపం అయితే వెలిగించినాను. సో ఈ మాదిరిగా పూజ అంతా అయినాక నేను గుడికి కూడా వెళ్ళానండి. సో
సో గుడికి వెళ్ళాను, అక్కడ 360 ఒత్తుల దీపం అయితే వెలిగించినాను, అలాగే ఉసిరికాయ దీపం అయితే పెట్టాను. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం 360 ఒత్తుల దీపము అలాగే ఉసిరికాయ దీపం కూడా పెడితే చాలా మంచిది కాబట్టి సో నేనైతే ఉసిరికాయ దీపాలు కూడా పెట్టినాను. సో నేను దీపం అంతా రెడీ చేసి దీపం పెట్టే వీడియో అయితే తీయలేదండి, ఒకదాన్ని వెళ్ళినాను గుడికి అయితే కన్నా. సో అందుకని నేను వీడియో అయితే ఎక్కువ తీయలేకపోయినాను. సో ఇక్కడైతే కన్నా మొత్తం కూడా దీపాలు అయితే వెలిగించినారు చూడండి, ఇంకా కూడా వెలిగించా ఉన్నారు. సో ఈరోజైతే మార్నింగ్ ఇంక ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను, అలాగే నదీ దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా గుడికి కూడా వచ్చేసి శివయ్యకి అయితే కన్నా 360 ఒత్తుల దీపం అయితే వెలిగించి అలాగే ఉసిరికాయ దీపం అయితే వెలిగించినాను. సో మార్నింగ్ అయితే ఈ మాదిరిగా పూజ చేసుకున్నానండి కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్. సో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది. ఈ వ్లాగ్ నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఒక